శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సంవత్సర ఆరంభంలోనే 'సంవత్సర ఆరంభంలోనే శనీశ్వరుడు కుంభరాశి నుంచి మీన రాశిలోకి మారుతున్నాడు. తర్వాత సుమారుగా ఒక నెలన్నర తర్వాత గురువు మరియు రాహుకేతులు గూడా వారి రాశిలోని మారి తదుపరి రాశిలోకి వెళ్తున్నారు. గురువు గారు వృషభ రాశిలోంచి మిథునంలోకి మారుతున్నారు. అలాగే రాహువు మీనంలోంచి కుంభంలోకి మారుతున్నారు. అలాగే కేతువు కన్యలోంచి సింహంలోకి మారుతున్నారు. ఈ విధంగా 4 పెద్ద గ్రహాలంటే అవి ఏ ప్లేస్‌లో ఉన్నా సరే ఎక్కువ కాలం పాటు ఆ రాశిలో ఉండే గ్రహాలనమాట. శనీశ్వరుడు 2.5 సంవత్సరాలుంటాడు ఒక రాశిలో. అలాగే గురువు 1 సంవత్సరం ఉంటాడు. రాహుకేతులు ఇద్దరు గూడా ప్రతి రాశిలో సంవత్సరంన్నర ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం అంతా గూడా వీటి ఈ రాశుల యొక్క చేంజ్ అవ్వడం వల్ల, ఈ గ్రహాలు రాశులు చేంజ్ అవ్వడం వల్ల అందరికీ మే వరకి ఫలితాలు ఒకలాగుంటే, మే తర్వాత ఫలితాలు ఇంకోలాగుండే అవకాశం ఉంటుంది. అయితే ఓన్లీ నెలన్నరనే కాబట్టి మే మే అప్పటికి ఆల్రెడీ శనిగ్రహ ఆల్రెడీ శనిగ్రహము ఇప్పుడే మారిపోయింది. ఉగాదితోనే మారిపోయింది కాబట్టి, మిగతా 3 గ్రహాలు మేలో మారుతున్నాయి కాబట్టి, మేని రిఫరెన్స్‌గా తీసుకొని నా పిక్చర్స్ అన్ని గూడా ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. అందరి అన్ని 12 రాశుల యొక్క ఫలితాలు ఈ మేజర్ గ్రహాలని ఆధారంగా చేసుకొని చెప్పడం జరిగింది. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. వీరికి గురువు మే నుండి లోహమూర్తిగా, శని ఇప్పటి నుండే అంటే ఉగాది నుండే లోహమూర్తిగా ఉన్నారు. మరియు రాహుకేతువులు మే నుండి సువర్ణమూర్తులై ఉండనున్నారు. లగ్న కేతువు వలన కొంత మనఃక్లేశంగా ఉన్నా కూడా వీరికి మంచి జరుగుతుంది. ఆధ్యాత్మిక భావనలు పెరుగుతాయి. జీవిత పరమార్థం తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించి మాట్లాడాలి. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడిపేలా చూసుకోండి. అనవసర విభేదాల జోలికి వెళ్ళవద్దు. సోదర సోదరీమణులతో మంచి సంబంధాలు నెలకొంటాయి. మంచి సమయాన్ని గడుపుతారు. పత్రిక, ప్రింట్, మీడియా రంగం వారికి మంచి కాలం ఉంది. ప్రసార మాధ్యమాల ద్వారా లబ్ధి పొందుతారు. సంతానం కోసం ఎదురుచూసే వారికి సంతానం కలుగుతుంది. విద్యార్థులకి అనుకూలమైన కాలం. ఉన్నత విద్యను అభ్యసిస్తారు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ వారికి, రైతులకి మరియు ట్రాన్స్‌పోర్టేషన్ రంగంలో ఉన్న వారికి మంచి కలుగుతుంది. పోటీ పరీక్షల్లో విద్యార్థులు నెగ్గుతారు. సప్తమ రాహు అంత మంచిది కాదు. కానీ సువర్ణమూర్తి అవడం వల్ల తీవ్రత తగ్గి ఉపశమనంగా ఉంటుంది. న్యాయవాదులకు, న్యాయమూర్తులకి, న్యాయ నిపుణులకి పరీక్షా కాలంగా చెప్పవచ్చు. క్లిష్టమైన సమస్యలు పరిష్కారం చేసే బాధ్యతను వారు స్వీకరించవలసి వస్తుంది. అష్టమ శని అనుకూలంగా లేడు కావున జాగ్రత్త అవసరము. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి. గురుబలం ఉండడం వలన ఆరోగ్యం బాగానే ఉంటుంది. కవులు, కళాకారులు, చిత్రరంగానికి చెందిన వారికి కాలం మంచిగా ఉంది. అన్ని వృత్తుల వారికి ఉన్నతమైన కాలంగా చెప్పవచ్చు. వ్యాపారులు ధర్మంగా ఉండవలసిన అవసరం గోచరిస్తుంది. మరియు భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవారు భాగస్వాములత పట్ల జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. ఉద్యోగస్తులు కష్టపడి పనిచేస్తారు. వారికి మిశ్రమ గుర్తింపు ఉంటుంది. కానీ అధిక శ్రమ అయినా గూడా వారి శ్రమకు గుర్తింపు ఉంటుంది. ఇల్లు కట్టుకొని గృహప్రవేశాలు చేయాలనుకునే వారు ఖచ్చితంగా ఈ సంవత్సరము ఇల్లు కట్టుకొని గృహప్రవేశాలు చేసే అవకాశం ఉంది. నూతన వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. బంగారం తదితర వస్తువులు కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. భూములు, స్థలాలు, ఇతర స్థిరాస్తులు కొనే అవకాశం ఉంది. విదేశీయానం వీరికి అనుకూలంగా ఉంది. వీసాలు మొదలైనటువంటివి వచ్చి ఖచ్చితంగా విదేశీయానం చేసే అవకాశం ఉంటుంది. ఈ రాశివారు నిత్యం శివారాధన మరియు హనుమంతుడిని ఆరాధించడం అనేది వీరికి సూచించడం జరిగింది.